హాయ్ అండి, యాన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు విజయవాడ మార్కెట్లోని సరుకుల దుకాణాలను చూపించబోతూ ఉన్నాను. ఎందుకోసమనంటే మేము సరుకులు తీసుకోవడానికి విజయవాడ వెళ్తున్నాం. ఆ కారణంగా మా మంచి జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మేము ఉండేటువంటి ఏరియా మంగళగిరి. ఇది మేము ఉండేటువంటి ఏరియా. మంగళగిరి నుంచి ఆటోలు వస్తాయండి, విజయవాడ వెళ్ళే ఆటో వచ్చిందండి. మా మిస్సెస్ ఆటో ఎక్కుతుంది. మేము ఈ ఆటోలో ప్రయాణమై వెళుతూ మాకు కనిపించినటువంటి మంచి దృశ్యాలను మేము రికార్డ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నామండి. ఇది సీ ఫుడ్ గోడమ్స్ అండి. ఇవి సీ ఫుడ్ నిల్వ చేసే గోడం ఇది. అలాగే దాని పక్కనే హెచ్బి గ్యాస్ బుకింగ్ ఆఫీస్ ఉందండి. ఇది హెచ్బి బుకింగ్ ఆఫీస్. ఇంకా దూరాన కొండలు, పచ్చని మైదానాలతో అద్భుతమైనటువంటి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. అద్భుతమైన దృశ్యాలండి. చూడండి, పచ్చని పొలాలు ఇవన్నీ కూడా. రోడ్డమ్మడి గంగిరెద్దుల వాళ్ళ యొక్క గుడారాలండి ఇవి. వాళ్ళు రోడ్డు పక్కనే గుడారాలు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు. దూరాన కొండలు, పచ్చటి పొలాలు చూడడానికి కనుల విందుగా ఉన్నాయి. ఇంకా ఇది ముగ్గురోడ్డు దగ్గర థెరపీ హాస్పిటల్ అండి ఇది. అవుట్డోర్ థియేటర్ ఉంది ఇక్కడ, అది మీకు చూపించలేకపోతూ ఉన్నాను. పోల్కంపాడు ఏరియాకి వచ్చామండి మనం ఇప్పుడు. పోల్కంపాడు ఏరియాలో ఉన్నటువంటి నివాసాలు ఇవన్నీ కూడా. ఉండవల్లి సెంటర్ అండి ఇది. సూపర్ బజారు. ఇది ఉండవల్లి సెంటర్ అండి. అమరావతి వెళ్ళేటువంటి రోడ్డు అండి ఇది. ఇదేమో ఉండవల్లి సెంటరు. మనము ఇంకా విజయవాడ వెళుతూ ఉన్నాము. సచివాలయం అండి, సులభ కాంప్లెక్స్. తర్వాత బ్రిడ్జి అండి ఇది. పంట కాలువలకు బ్రిడ్జి అండి, పంట కాలువ యొక్క బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత సీతానగరం అండి అంతా. కాలువ పక్కన నివాసాలు, అలాగనే కొండమ్మడి నివాసాలతో ఈ సీతానగరం నిండి ఉంటుంది. ఇది కాలువ మరమ్మతు చేస్తూ దూరంగా క్రైన్లు కనపడతా ఉన్నాయి చూడండి. కాలువ మరమ్మతు ఉండడం వల్ల నీళ్లు వదలలేదండి కాలువకి. సచివాలయం వెళ్ళే రూట్ ఇది. ఇది వచ్చి రెస్టారెంట్ అండి. చాలా కాలం నుంచి పాత రెస్టారెంటే. దీనిని మరలా రీమోడరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణానది ఒడ్డున ఆనుకొని రెస్టారెంట్ అండి అది. ప్రకాశం బ్యారేజ్ అండి మనకు కనిపిస్తున్నది.
కృష్ణానది మీద నిర్మించబడిన ప్రకాశం బ్యారేజ్. ఈ బ్యారేజ్ 120 సంవత్సరాలు అవుతుందండి నిర్మించి. బ్రిటిష్ వారి చేత నిర్మించబడినటువంటి బ్యారేజీ ఇప్పటికీ మనకి తన సేవలను అందిస్తూ ఉంది. ఇది దుర్గా టెంపుల్ అండి. దుర్గా టెంపుల్ని ఆనుకొని మసీదు ఉంది. ఈ మసీదు గుండా ఈ తిన్నగా వెళ్ళేటువంటి రోడ్డు కాళేశ్వరరావు మార్కెట్ వెళ్ళేటువంటి రోడ్డు అండి. ఈ తిన్నగా వెళితే కాళేశ్వరరావు మార్కెట్ వస్తుంది. నాయిస్ ఎక్కువగా ఉంటుందని నేను సౌండ్ అంతా కూడా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇది ఎరువులు అమ్మేటువంటి కొట్టండి. అది వచ్చేసామండి మార్కెట్, కాళేశ్వరరావు మార్కెట్ వచ్చేసాము. ఆటో దిగామండి. ఆటో వానికి డబ్బులు ఇస్తూ నిలబడి ఉన్నాను. మనకు కనిపిస్తున్నదేనండి కాళేశ్వరరావు మార్కెట్, సరుకుల మార్కెట్ అండి. అది సరుకులు వందల కొద్ది కొట్లు ఉంటాయండి. చాలా పెద్ద మార్కెట్, సరుకుల మార్కెట్ అది. ఇక మనం ముందుకు వెళ్దాం అలాగో. ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ. కందిపప్పు, మంచి నూనె, చింతపండు, బియ్యము, కావలసిన అన్ని సరుకులు దొరుకుతాయండి ఈ మార్కెట్లో. మార్కెట్ చాలా పెద్దదండి. ఈ తిన్నగా వెళ్తే మేము సరుకులు తీసుకునేటువంటి కొట్టు ఉంటుందండి. కొట్టతన్ని వీడియో తీస్తే అనుకుంటాడేమో కొట్టతను అనుకొని ఇలా క్లిప్ తీస్తున్నానండి. ఏమనుకోవద్దు, మీకు చూపిద్దామని ఇలా కొట్టు తీశానండి. సరుకులు తీసుకున్నాం, మరలా రీబ్యాక్ మా ఇంటికి బయలుదేరాము. వెళుతుండగా కృష్ణానది యొక్క అందాలను మీకు చూపిద్దామని రికార్డ్ చేస్తూ ఉన్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మేమేమేమి సరుకులు తీసుకున్నామో వాటన్నిటిని మీకు చూపిస్తాము, తెలియజేస్తామండి. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ. మా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.
కృష్ణా బ్యారేజ్ దాటి వెలుపలకు వచ్చామండి. ఇది సీతానగర్ లోపలికెళ్ళేటువంటి రోడ్డు. ఇంకా మేము దాటి ముందుకు వెళుతున్నాం మా ఇంటి వైపుగా. ఇది మేము వెళ్ళేటువంటి రోడ్డండి. ఈ రూట్‌లో ఇది సీతానగర్ వెళ్ళేటువంటి మరొక రూటు. ఈ కాలువ గట్టు దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఫ్రూట్ మార్కెట్ అంటే ఉండవల్లి సెంటర్ ఫ్రూట్ మార్కెట్ ఇది. ఇది ఉండవల్లి సెంటర్ అండి. తాడేపల్లి ఉండవల్లి సెంటర్. పెట్రోల్ బంక్ అండి. ఉండవల్లి పెట్రోల్ బంక్. ఇంకా ఈ రోడ్డు ప్రయాణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది తాడేపల్లి ముగ్గు రోడ్డు ఏరియా ఇది. ఈ ముగ్గు రోడ్డు ఏరియాలోనే ఇది ముగ్గు రోడ్డు సెంటర్ అండి. ఈ సెంటర్‌ని ఆనుకొని బాప్టిస్ట్ చర్చి ఉంది. ఈ వ్యూ చూడండి, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూడండి, అద్భుతంగా ఉంది వ్యూ. మన కన్నుల ముందే మంచి మంచి దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. అయితే మనం లక్ష్యం చేయనటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి. తాడేపల్లి లోపలికి వెళ్ళడానికి ఈ రూట్‌లో వెళ్తారండి లోపలికి. ఇది పక్కనే సాయిబాబా గుడి. దానికి ఎదురుగా గంగిరెద్దుల వాళ్ళు గుడిసెలేసుకొని ఉంటూ ఉంటారు. ఇంకా మీరు చూస్తుంది పెట్రోల్ బంక్ అండి. ఇక్కడే దీని ఆపోజిట్ హెచ్‌పి గ్యాస్ యొక్క బుకింగ్ ఆఫీస్ ఉంది. ఇది నులకపేట కాలువ అండి. నులకపేట సెంటర్‌లో ఒకరు దిగుతున్నారు ఆటోలో నుంచి. మరలా మన జర్నీ స్టార్ట్ అయింది. ఆటోలో కొనసాగుతూ ఉన్నాం. చూడండి, ఇది క్లాత్ మార్కెట్ అండి. హోల్సేల్ క్లాత్ మార్కెట్ కొత్తగా నిర్మించారు. ఇది ప్రజాశక్తి పేపర్ ఆఫీస్ అండి. ప్రకాష్ నగర్ వచ్చింది. ప్రకాష్ నగర్‌లో కూడా కొందరు దిగారు ఆటోలో నుంచి. తర్వాత మేము కూడా దిగామండి. మా మిసెస్ సరుకులు ఎత్తుకొని వెళ్తా ఉంది. ఆ తర్వాత నేను కూడా తీసుకొని హెల్ప్ చేస్తూ ఉన్నాను. వెళుతూ ఉన్నానండి.
హాయ్ అండి, అందరు బాగున్నారండి. నా పేరు సుజాత అండి. ఈరోజు మేము రైతు మార్కెట్ విజయవాడ వెళ్ళి మార్కెట్ వెళ్ళి సరుకులు తీసుకొచ్చామండి. ఏమేమి సరుకులు తీసుకొచ్చామో చూపిస్తామండి. మంచి శాండ్ ఒకటి, అలాగే షాంపూలు అండి, కొబ్బరి, పిల్లలు తింటారు స్నాక్స్ అని అటుకులు తీసుకొచ్చామండి. ఆయిల్ ప్యాకెట్ 2 అండి, ఒకటే వాడేసాము. చూపించు. ఆయిల్ ప్యాకెట్ అండి, అలాగే అప్పడాల ప్యాకెట్ అండి, టీ పొడి అండి, ప్యాకెట్ 2 అండి, చూపించారు. సోపులు 2, ఇటు చూపించు. గోధుమ పిండి అండి, ఇది ప్యాకెట్ కేజీ ప్యాకెట్. సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ అండి, ఇది కేజీ ప్యాకెట్. అదంటే ఏమైనా ఫ్రీ ఇచ్చారా? ఫ్రెండ్స్, కేజీ సర్ఫ్ కొంటే సబ్బు ఫ్రీ ఇచ్చారండి. కొద్ది గట్టి చెప్పు. కేజీ సర్ఫ్ కొంటే సబ్బు ఫ్రీ ఇచ్చారండి. సర్ఫ్ ఎక్సెల్ బార్ ఇది. అలాగే చికెన్ మసాలా ప్యాకెట్ అండి, 50 గ్రాములు. 100 గ్రాములు జీలకర్ర అండి. కోల్గేట్ సాల్ట్ అండి, 100 గ్రాములు ఉంది. అలాగే అంట్లు సోపులు అండి 2. సాంబార్ పొడి అండి, ఇది సాల్ట్ ప్యాకెట్ అండి. కందిపప్పు కేజీన్నర అండి. ఫ్రెండ్స్, పసుపు ప్యాకెట్, అలాగే బ్లేడ్లు అండి సేవింగ్ చేసుకోవడానికి 6కి. అలాగే పుట్నాలండి, ఇవి చింతపండు 1/4 కేజీ, 1/2 కేజీ తాలింపులు అండి, కేజీ మినపప్పు చూపించాలండి, కేజీ శనగగుండ్లు అండి, ఇవి కేజీ పెసలండి, ఇవి 1/2 కేజీ తాలింపులండి, ఇవి సగ్గు బియ్యం అండి 1/4 కేజీ. ఇవి ఫ్రెండ్స్ నెలకు సరిపడా సరుకులు మేము తెచ్చుకునే ఇవి ఫ్రెండ్స్. ఈరోజు మేము విజయవాడ మార్కెట్ వెళ్ళి సరుకులు తీసుకొచ్చామండి, నెలకు సరిపడా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. అంతే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.